ప్రసంగం వద్దు కానీ చిన్న మెసేజ్ ఇమ్మన్నారు ఈశ్వర్ డానియల్ గారు. ఈ సభకి నిర్వాహకులు వారు అంటే ఒక విధంగా రాజు లాంటి వారు. రాజుగారు చెప్తే మనందరం వినాలి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకేం కొదవలేదని, అలాగే సభా నిర్వాహకులే తలుచుకుంటే ప్రసంగం దెబ్బలు కూడా ఏం కొద్దు ఉండదు. కాబట్టి నేను ఒక మాట మాత్రం చదివి త్వరగా ముగించుకుంటాను. ఒక శుభవార్త ఏంటంటే, నాకు ఆకలి వేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేను. కనుక నా జీర్ణశక్తి అద్భుతంగా పనిచేస్తూ నాకు ఆకలి వేస్తున్నందుకై మీరందరూ దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 3 గంటలు చెప్పే పని, కానీ ఇప్పుడు లోపల గోల స్టార్ట్ అయిపోయింది. త్వరగా బాబు అన్నం పెట్టండి అయ్యా అనేటట్టున్నాను. ఎంత గొప్ప శుభవార్త కదా, దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయము. మంచోళ్ళు ఎవరన్నా కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా. నన్ను కూర్చోబెట్టి ఇంతసేపు అయింది, ఎవరైనా నా మీద జాలి పడతారేమో అని చూస్తున్నాను. కొంచెం మంచోళ్ళు ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. ఒక్కరు పరిగెడితే చాలు, ఇంతమంది అక్కర్లేదు నానా. ఇంతమంది అవసరమా ఓ చిన్న బాటిల్కి? దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయము. థ్యాంక్ యూ బేటా, గాడ్ బ్లెస్ యూ. 2వ వచనం, రోమా 12:2 మన సుపరిచితమైన లేఖన భాగం చదువుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఈ అపూర్వమైన, అపురూపమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన సత్య సంబంధుల సమాజ కూటము కొరకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీ దాసుడు పాస్టర్ ఈశ్వర్ డానియల్ నీ దాసుని చేత హస్త నిక్షేపణ పొంది సంపూర్ణమైన సత్య సంబంధమైన సేవను ఆరంభించి ఈనాటికి ప్రభువా 25 ఏళ్ల కాలము గడిచినదని, రజతోత్సవ వేడుకగా ఈ సభను జరుపుకుంటున్నారని విని కని మేమందరము నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారి సాక్ష్యం కొరకు నీకు వందనాలు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అపాయములు, గండములు, ఉపద్రవముల నుండి వారిని విడిపించి, నడిపించి, సంరక్షించి, కాపాడి, మరణాపాయము సహా తప్పించి, వారి ఆయుష్ పెంచి, అద్భుతములు చేసి, ఇదిగో ఒక నాయకునిగా సత్య సంబంధమైన సేవ ఈ భూమి మీద సత్యమును, నీతిని, న్యాయమును స్థాపించడానికి పూనుకున్నటువంటి దేవుని దండులో నాయకునిగా నీ కుమారుడు ఈ మజిలీకి రాగలిగినాడు. కొత్త సంవత్సరంలో వారి సేవ ప్రవేశిస్తోంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా వారిని అభినందించడానికి వచ్చిన వివిధ సంఘాల నాయకులు, సంస్థల నాయకులందరినీ ఆశీర్వదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవజనులను ఆశీర్వదించండి ప్రభువా. వారు వీరు అనే తేడా లేకుండా
మేమందరము మా హృదయములో క్రీస్తునే ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాము కనుక అందరము నీ పిల్లలమే, మా అందరిలోనూ నీ రక్తమే ప్రవహిస్తోంది. నీ వాక్య బీజానికి జన్మించిన వారము తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు దర్శించి ఆశీర్వదించమని ఇప్పుడు నీ వాక్కును పంపి మాతో మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న విషయం మీతో విన్నవించి ముగించాలని నేను ప్రేరేపించబడ్డాను. అదేమిటంటే, క్రైస్తవ జీవితము అనగా రూపాంతరము పొందడమే. అక్వైరింగ్ అనదర్ ఫామ్, వేరొక రూపం. రూపాంతరం అంటే వేరొక రూపం, నామాంతరం అంటే వేరొక నామం, భాషాంతరం అంటే వేరొక భాష, దేశాంతరం అంటే వేరొక దేశం. రూపాంతరం అంటే ఇప్పుడున్న రూపము గాక వేరొక రూపం మనకు రావడమే క్రైస్తవ జీవితంలోని ముఖ్యమైన కార్యక్రమము. ఆ కార్యక్రమం కొరకే మనందరం ఎదురు చూస్తున్నాము. ప్రభువును నమ్ముకొని ఆశగా నిరీక్షిస్తూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం 18వ వచనం చూస్తే, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇదే రూపాంతరం. ఉన్న రూపము కాదు, ఇంకొక రూపంలోనికి మనం మార్చబడుచు ఉండడమే క్రైస్తవ జీవితం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. అంతరంగ స్వభావము క్రొత్తదిగా మారుట, ఆ తర్వాత బాహ్య స్వరూపం కూడా మారుట. అది 2వ రాకడలో జరుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో బాహ్య స్వరూపంలోని మార్పు కనబడుతుంది. సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హెబ్రీ 4:24లోనేమో స్వభావమును మార్చును, ఇక్కడేమో మన బాహ్య రూపమును కూడా మార్చును. దేవుని బిడ్డలారా, మనం మారాలి. మారడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవులమైనామంటే వేరే దేవుళ్ళను మొక్కేది మానేసి యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్నాము. ఇక అంతే క్రైస్తవ్యం అనుకుంటున్నారు చాలామంది. అత్యధిక సంఖ్యాకులు, గ్రేట్ మెజారిటీ అలాగే అనుకుంటున్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని నేను మొక్కాను, ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. అది తెలుసుకొని ఏం ఉద్ధరించావు? అంతే చాలా. నీకు కొత్త దేవుడు, నిజమైన దేవుడు, ఈయనే సత్యదేవుడు, నిత్యదేవుడు నీకు అర్థమైంది, నమ్ముకున్నావు. వేరే దేవతలకు పూజలు చేసేది మానేసి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అదేనా మన జీవిత పరమార్థం? అది తొలిమెట్టు మాత్రమే.
అది గమ్యము కాదు, ప్రయాణానికి ఆరంభమే. యేసే నిజమైన సృష్టికర్త, యేసే నిజమైన దేవుడు. అసలు దేవుడు అన్న 3 అక్షరాల మాటకు అర్థం యేసు. యేసు అంటే దేవుడు, దేవుడు అంటే యేసు, అంతే. ఇంకొకడెవడు దేవుడు కాదు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పేశాడు ఆయన. అది తెలుసుకోవడం ఒక సుదీర్ఘ ప్రయాణంలో తొలి అడుగు. ఒక్క అడుగేసి చతికిలబడిపోయాం మనం. ఈ సుదీర్ఘ ప్రయాణానికి గమ్యం ఏంటో తెలుసా? మనము యేసు వలె మారడమే మన గమ్యం. ఇది లేఖనం అనేక సార్లు చెబుతున్న సత్యము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమి అగుదుమో అంటే ఏదో ఒకటి అవుతున్నాం. మనం ఉన్నట్టే ఉండడం లేదు, మనం ఇంకేదో తయారవుతున్నాం. ఇప్పుడేమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాం. ఇంకేంటో కాబోతున్నాం. యు ఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ వాట్ యు ఆర్ నౌ. ఇప్పుడు ఏమై ఉన్నావు అది కాదు, ఇంకేంటో అవుతున్నావు నువ్వు. ఏమవుతామో తెలియదు అంటున్నాడు. ఇలాగే ఉంటాము, ఉన్నట్టే ఉంటాం, ఇలాగే ఎత్తబడతామని కలలు అంటున్నాడు. యేసే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు అని తెలుసుకొని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో మొట్టమొదటి అడుగు పడిందంతే. ఇక్కడి నుంచి బొంబాయికో హైదరాబాద్కో బయలుదేరదాం అనుకున్నాము. ఇంటి నుంచి బయటకు వచ్చేసి గేటు బయట కూలబెడితే ఊరు చేరుతాం. ఎప్పటికైనా నడవాలి, ఇంకా చాలా దూరం నడవాలి. వందల వేల అవసరమైతే లక్షల అడుగులు వేయాలి. క్రైస్తవ జీవిత గమ్యము, గురి ఏంటంటే బికమింగ్ సంథింగ్ ఎల్స్, ఇంకొక రూపంలోనికి రావాలి. అసలు బైబిల్ అంతా అదే చెప్తుంది. మీరు ఉన్నట్టే ఉండండి, మీరు పరలోకానికి వెళ్తారు. యేసును నమ్మినందుకు నరకంలో పడరు, అది చాలు మీకు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏంటి పని అంటే ఏం పని లేదండి, అల్లలు అనుకుంటూ ఉంటారు. అదంతే, ఇంకేం పని ఉండదు మనకి అని ఒక మాయలో పెరిగారు జనాలు. రోమా 8:28లో చెబుతున్నాడు. 8:28 వద్దులే, అదొక పెద్ద ప్రసంగం అయిపోతుంది. 29 నుండి చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందెరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ఎందుకు నిర్ణయించెను? దేవుని కుమారునితో సారూప్యము గలవారంటే అటువంటి రూపమే గలవారగుటకు. 1 యోహాను 3:2లో కూడా అంటాడు, మనం ఏమగుదుమో ఇంకా తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం. కాబట్టి మనము ఆయనను పోలి ఉందుము. రోమా 8:29లో మనము యేసయ్య సారూప్యము కలిగి ఉండడానికే దేవుని చేత పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము. 1 యోహాను 3:2లో కూడా మనం యేసును చూచినప్పుడు ఆయనలాగానే ఉంటాం. ఆయనలాగా ఏముంటుంది మనలో? ఏముంటుంది? స్వభావము ఆయనలాగా, స్వరూపము కూడా ఆయనలాగా.
అందుకే ఎఫెసీ 4:24 చెప్పాడు, నవీన స్వభావము, అది సంపూర్ణ రూపాంతరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు వంటి స్వభావము కలిగిన తరువాత, యేసు వంటి నేచర్, యేసు వలె ప్రేమ, యేసు వలె క్షమాపణ, యేసులాగా యథార్థత, యేసులాగా పాపమును ఖండించే రోషం, యేసు వలె తండ్రి చిత్తానికి విధేయత, ఈ సకల శుభలక్షణాలు లోపల కలిగిన తరువాత యేసుకు కలిగినటువంటి పునరుద్ధాన మహిమ శరీరం కూడా మనకు వస్తుంది. అది క్రైస్తవ జీవితపు గురి. ఎందుకు? ఆయన వంటి జ్ఞానం, ఆయన వంటి యథార్థత, ఆయన వంటి న్యాయబద్ధత, ఆయన వంటి రోషం, పౌరుషం ఎందుకు రావాలి? ఎందుకంటే ఆయన ప్రక్కనే మనం సింహాసనం మీద కూర్చోబోతున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించువానిని నా ప్రక్కన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికనే పరలోకానికి వెళ్ళి హల్లెలూయా 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 అనుకుంటాం. ఇక్కడ ఏం పని చేయడు, అక్కడ ఏం పని చేయడు. సోమరిపోతులను తయారు చేశారు అందరినీ. బాబు, పరలోకానికి వెళ్ళాక మనకు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చిన్న మందా, లూకా 12:32, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మనం రాజులైన యాజక సమూహము అంటే ఉట్టొట్టి మాటలు కాదు. ముద్దుకు ప్రేమకి మన పిల్లల్ని రాజని రాణి అని మనం పిలుచుకుంటాం. మన పిల్లలు అలాగా దేవుడు ఊరికైనా ముద్దు మాటలుగా పెట్టినేముగా పెట్టింది కాదు అది. యు ఆర్ గోయింగ్ టు బి రియల్ కింగ్ అండ్ రియల్ క్వీన్. నీకు సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, ఇక మీదట నాకేమున్నది? కిరీటం ఎవరు పెట్టుకుంటారు? కిరీటం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంటే, కిరీటం ఉన్నోడు కిరీటం పెట్టుకొని మామూలు ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చోడు. కిరీటం పెట్టుకున్నవాడు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకున్నవాడు ఏం చేస్తాడు? పరిపాలన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకొరకు మన అంతరంగము మారాలి. ఏ మేరకు మార్చబడిందో, ఏ మేరకు ఎంతవరకు మన అంతరంగం యేసులాగా మారిందో అంత మేరకు మనకు మహిమ శరీరాలు కూడా వస్తాయి. మహిమలో వేరు వేరు అంతస్తుల్లో మనం ఉంటాం. ఇప్పుడు మనందరం దేవుని బడిలో ఉన్నాం. ఆయన మనకు నీతి నేర్పిస్తున్నాడు, పరిశుద్ధత నేర్పిస్తున్నాడు, విధేయత నేర్పిస్తున్నాడు, న్యాయముగా తీర్పు తీర్చడం నేర్పిస్తున్నాడు. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో మొదటి నుంచి చెబుతాడు, దేవదూతలకు పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. గాడ్ ఈజ్ టీచింగ్ us టు జడ్జ్ ప్రాపర్లీ. తీర్పరులను తయారు చేస్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప పదవి మనకు రావాలంటే మనం ఏం పొందాలి? ఏమండి? రూపాంతరం కదా. అసలు రూపాంతరం కొరకే రక్షణ పొందాం మనం. రక్షణ పొందిన ఆ అనుభవం తొలిమెట్టు. దీని గమ్యం ఏంటి? యేసు లాంటి రూపం మనలో ఏర్పడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అలాగే ఎందుకు జరగడం లేదనేది ప్రశ్న. చెప్పుకోవడానికి గొప్పగా ఉందండి, కానీ ఎవరు మారారు? రక్షణ పొందకముందు పిసిని కొట్టోడు, రక్షణ పొందినా కూడా వాడు ఇంకా పిసిని కొట్టే. రక్షణ పొందకముందు సంకుచిత మనస్కుడు, రక్షణ పొందినా కూడా సంకుచిత మనస్కుడు. ఏం మారలేదండి. రక్షణ పొందకముందు స్వార్థపరుడు, యేసు ప్రభువుని నమ్మినాక కూడా స్వార్థపరుడు. రక్షణ పొందకముందు ధనాపేక్షపరుడు, యేసుని నమ్మినాక కూడా ఇంకా ధనాపేక్షపరుడే. యేసును నమ్మకముందు పిరికి పంద, బాప్తిసం పొందిన తర్వాత కూడా వీడు క్రైస్తవ పిరికి పంద. ఏంటండి, ఏం మారింది? చాలా బాధాకరమైన విషయం. ఏమండి, రక్షణ పొందకముందు నీదే కులం అని అడిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు, క్షమించవచ్చు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు, అజ్ఞాన దశలో ఉన్నారు, సృష్టికర్తను వాళ్ళు ఎరుగరు కనుక కులము జాతి ఇవన్నీ వాళ్లకు ముఖ్యం. వాళ్ళకు గ్లోబల్ పర్స్పెక్టివ్ లేదు. సకల మానవ జాతి ఒకే ఒక మట్టి ముద్దలో నుంచి వచ్చారు అనే జ్ఞానం వాళ్ళకి లేదు. మీరు ఏమిటండి, మీరు ఏ కులం అన్ని వాళ్ళు అడుగుతారు, పాపం వాళ్ళకి తెలియదు. కానీ బాప్తిస్మం పొందినాడు వీడేమో పెకలిస్తున్నాడు. వీడు కూడా పెళ్ళి సందర్భం వచ్చేసరికి మేము ఫలానా కులం అండి, మాకు కోడలు ఫలానా కులం నుండే కావాలంటాడు. సిగ్గు లేకుండా ఏం రక్షణ పొందాడు వీడు? ఏం రక్షణ పొందాడు అంటే అట్లా కాదండి. అంటే మా బంధువులు చాలామంది ఒప్పుకోరండి. మా బంధువులు కంటే బంధువులు ఎట్లా ఒప్పుకుంటారు? నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఒప్పుకున్నారు మీ బంధువులు? నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎవడు వద్దనలేదా, వ్యతిరేకించలేదా? అప్పుడు ఎలా పొందావు మరి? వద్దురా, ఆ దేవుడు మన దేశం దేవుడు కాదు, అది కులం తక్కువ దేవుడు రా, నీకెందుకని చెప్పలేదు అందరూ. అయినా సరే వచ్చావుగా బాప్తిస్మానికి. అంటే అది వేర్లేండి. ఇప్పుడు కులాలు కావాలి అంటే నేను ఏం చెబుతున్నానంటే మీ ఇష్టం అండి, మీరు అలాగే ఉంటే ఉండండి, నేనేం అభ్యంతరం పెట్టట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే రక్షణ పొందక ముందున్న మనస్తత్వం రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. రక్షణ పొందకముందు చాలామందిలో ఉన్నటువంటి ఆ జీవిత విలువలు, ప్రాధాన్యతలు, ప్రయారిటీస్, వాల్యూస్ బాప్తిసం పొందిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దేవుడు లోకములో సంఘమును స్థాపించినాడు. సాతాను సంఘములో లోకాన్ని స్థాపించాడు. దేవుడేమో లోకానికి వెలుగై ఉండడానికి దీపస్తంభముగా ఈ లోకములో తన సంఘమును దేవుడు స్థాపించాడు. ఇంత పని చేస్తావా? నేను చీకటి రాజ్యాధిపతినైతే ఇక్కడ వెలుగంటావు నువ్వు, చూడు నేను ఏం చేస్తాను అని ఎత్తుకు పై ఎత్తులాగా వాడేం చేశాడంటే లోకము లోపల సంఘం ఉంటే సంఘం లోపలికి వాడు లోకాన్ని తెచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా దారుణమైన అవమానకరమైన విషయం. వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ప్రసంగం వాళ్ళ మీద కాదు, ప్రసంగం ఏంటంటే, అంశం ఏమిటంటే, పాయింట్ ఏమిటంటే, ఎప్పటిదాకా పాత మనస్తత్వముతోనే క్రైస్తవ జీవితాలు జీవిస్తారో అప్పటి వరకు రూపాంతరము జరగదు. ఎప్పటి వరకు
ప్రాచీన మనస్తత్వము, పాత విలువలు, జీవిత విలువలు, పాత మనస్సుతోనే సంఘంలో క్రైస్తవులుగా చలామణి అవుతుంటారు. అప్పటిదాకా నీకు కొత్త రూపము రాదు, పాత రూపమే ఉంటుంది. అది ఇవాల్టి మెసేజ్. రూపాంతరం జరగడం లేదు. ఎందుకు? రూపాంతరము జరగాలంటే ఏం చేయాలంటే మనస్సు మారి నూతన మగుట వలన. మనస్సే మారితే అభిప్రాయాలు మారుతాయి, ఆలోచన విధానమే మారుతుంది, జీవిత విలువలే మారుతాయి. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు, ఏది అవమానం, ఏది ఘనత, ఏది లాభం, ఏది నష్టం, అంచనాలు మారిపోతాయి. మనస్సే మారిపోతే అంచనాలు మారిపోతాయి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద అంచనా మారిపోయింది. పౌలు పరిపక్వమైనప్పుడు చావైతే నాకు లాభం అన్నాడు. ఎవడైనా అంటాడా మాట? చావైతే నాకు లాభం, ఫర్ మీ ఇట్ ఈస్ గెయిన్ టు డై. ఎవడంటాడు? ఎవరైనా చచ్చిపోయాడంటే అయ్యో పాపం అంటాం. అది అయ్యో పాపం ఏంట్రా పిచ్చి ముఖం, నాకు 10 కోట్ల రూపాయల లాటరీ తగిలిందిరా, చావంటే నాకు చాలా పెద్ద లాభం అన్నాడు. అంటే జీవిత విలువలు డ్రాస్టికల్లీ, రాడికల్లీ మారిపోతున్నాయి. ఏదైతే లోకమంతా చూసి అయ్యో అయ్యో పాపం, అయ్యో 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 అప్పుడే చావా, చచ్చిపోతాం, ఆ లోకము భయపడి చస్తూ ఉంటే పౌలు చిరునవ్వుతో స్వాగతించాడు. ఇది నాకు పెద్ద లాభం, గొప్ప ప్రమోషన్ అన్నాడు. అప్పట్లో ప్రపంచానికి అగ్రరాజ్యము ఈజిప్ట్, ఐగుప్తు. ఎలాగైతే ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా అగ్రరాజ్యం అన్నామో, క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు ప్రపంచానికి అగ్రరాజ్యం ఈజిప్ట్. ఆ ఐగుప్తు ధనమంతా తాను కబ్జా పెట్టుకునే అవకాశం మోషేకు వచ్చింది. ఆయన అన్నాడు, ఈ ఐగుప్తు ధనమంతా నా సొంతం అయ్యేదానికంటే కూడా యేసయ్య కొరకు ఒక మాట పడేది నాకు గొప్ప భాగ్యము అన్న అంచనాలు అలా మారిపోతాయండి. అంచనాలు మారని జీవితంతో, విలువలు మారని జీవితంతో ఆ గుడికి బదులు ఈ గుడికి వచ్చామేమో, ప్రయోజనం ఏంటి? ఏదేది నాకు లాభకరమై ఉండేనో వాటిని నేను నష్టంగా ఎంచుకున్నా. మనస్సే మారినప్పుడు ఆయా విషయాలకు నువ్వు విలువ కట్టే విధానం మారుతుంది. మరి మారడం లేదే ఏమండి? కట్నాలు ఇదొక పెద్ద పెంట. ఏమండి, పలానా దగ్గర మంచి అమ్మాయి ఉంది, ప్రార్థనా పరురాలు, చూడ్డానికి కూడా చక్కగా ఉంటుంది, చదువుకుంది, భక్తి గల అమ్మాయి, వినయము విధేయత కలిగిన సలక్షణమైన అమ్మాయి. అంటే కట్నం ఎంత ఇస్తారో కనుక్కోండి. ఏమండి, నా ముందు అయితే అంత డైరెక్ట్గా అనరులేండి, చంపేస్తాడు భయం. నువ్వు ముందు లేచి బయటికి నడువురా నువ్వు అని చెప్పి ఎన్నో సంబంధాలు అట్లా. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, లేకపోతే నువ్వు ఉండవు. ఎల్లుండి కల్లా నీ ఫోటోకి దండేయాల్సి వస్తుంది. చెప్పు, భయపడుకుంటూ వెళ్ళిపోయారు. నా ముందు అయితే చెప్పారు అలాగ. కట్నం ఎంత అని అనకుండా ప్రార్థన చేసి చెప్తాంలేండి అంట. ఏంటి క్రైస్తవ దొంగలు వీళ్ళు.
ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా చేస్తాడు? వాడు నచ్చిన రేటు పలికేదాకా ప్రార్థన చేస్తాడు. నా కొడుక్కి విలువ 10 లక్షలు 25 లక్షలు ఏదో పెట్టుకుంటాడు రేటు. ఆ రేటు పలికేదాకా ప్రార్థన చేస్తాడు. ఆ రేటు పలికిన సంబంధం వచ్చినాక, బ్రదర్ నిన్న రాత్రి ప్రభు నాతో బలంగా మాట్లాడాడు బ్రదర్. ఎంత దొంగలండి! దేవుడు ఇవన్నీ చూడడం లేదా? అమాయకుడా దేవుడు? అసలు దేవుణ్ణి ఎంత తక్కువ అంచనా వేస్తున్నారండి. హృదయ రహస్యము ఎరిగిన దేవుడు, హృదయ పరిశీలకుడైన దేవుడు. వీళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎందుకు సంబంధాలు వదులుకుంటున్నారు? ఎందుకు సంబంధాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఏ పాయింట్ మీదని తెలుసుకోలేని అమాయకుడా దేవుడు? అన్యులకు కట్నం పిచ్చింది, క్రైస్తవులకు కూడా ఉంది. ఉంటే ఉండని, అది వాళ్ళ కర్మ, నేనేం చేస్తాను. కానీ దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, అలాగ ఉన్నంత వరకు రూపాంతర అనుభవం రాదు. రూపాంతరం ఎవరికి వస్తుందండి? బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ రూపాంతరం రాదు. క్రిస్మస్ పండుగలు చేసినంత మాత్రాన రూపాంతరం రాదు. క్రిస్మస్కి ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టినంత మాత్రాన రూపాంతరం రాదు. నువ్వు దశమ భాగం ఇచ్చినా సరే రూపాంతరం రాదు. నువ్వు పాటలు పాడవచ్చు, వర్షిప్ నడిపించవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, సంఘంలో కమిటీ పెద్దవు కావచ్చు, ఎల్డర్ కావచ్చు, డీకన్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, డాక్టరేట్ ఉండొచ్చు, నీకు ఎన్నైనా బిరుదులు ఉండొచ్చు. దానివల్ల రూపాంతరం రాదు. నీ మనస్సు మారితేనే నీకు రూపాంతరం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది చేత కావడం లేదండి. అది తప్ప అన్నీ చేస్తారు. మనస్సు మార్చుకోవడం తప్ప అన్నీ చేస్తారు. మనస్సు మారుట అంటే మేము మారు మనసు పొందాం కదండి అంటే ఏదో పెద్ద మాలోకం అండి. మారు మనసు పొందమని ఒకటి చెప్పాడు నిన్న. ఇప్పుడు మారు మనస్సు అనేది నువ్వు పొంది ఏమండి బాప్తిసం పొందావు. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందావు. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందినోళ్ళకే ఈ పత్రిక రాస్తున్నాడు. మారు మనస్సు పొందడం వేరు, మనస్సు మార్చుకోవడం వేరు. ఇది రెండు వేరు వేరే అనుభవాలు. మారు మనస్సు వేరు, మనస్సు మారి నూతన మగుట వేరు. నువ్వు ఆలోచించే విధానము రాడికల్గా మారిపోవాలి. ఇది ఒక గొప్ప అంశానికి ఇప్పుడు నేను చెప్పినవి పరిచయ వాక్కులు. మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేసుకోండి ప్రియులారా. చాలా కొత్త ఆలోచన విధానానికి మనం అలవాటు పడకపోతే లోకానికి ఉప్పు కాలేము, లోకానికి వెలుగు కాలేము, దేవుని సైనికులం కాలేము, దైవరాజ్య నిర్మాతలం కాలేము, అసలు ఏమీ చేయలేము. కనుక ప్రియులారా మన మనస్సు మారాలి. అందులో ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు. అందులో ఒకటేంటంటే క్రైస్తవుడు, రక్షణ పొందినవాడు, దేవుని బిడ్డకి అసలు ఎప్పుడు కోపమే రావద్దు అనేది బాగా నేర్పించి పెట్టారు. ఎవరు? నా అన్నలు, తండ్రులు, గురువులు, దేవుని సేవకులు, చర్చ్ ఫాదర్సు ఈ 2000 ఏండ్ల బట్టి పుల్పిట్ నుంచి ఇదే నూరిపోశారు. ఏంటది? కోపమే రావద్దు. అరే కోపం అసలే రావద్దు అని బైబిల్లో ఎక్కడుంది? కోపం అసలే రావద్దని బైబిల్లో లేదు.
కోపపడుడి గాని పాపము చెయ్యకుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 4:26 కోపపడుడి కానీ పాపము అంటే కోపము అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి నీ ద్వారా నేరాలు హత్యలు చేయించేంత లెవెల్కు వెళ్ళొద్దు. అసలే కోపం రావద్దని కాదు. ఏమండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవదూతల భాషలతో మనుషుల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఈ ప్రేమ లక్షణం ఏంటో చూడండి. 1 కొరింథీ 3:5 ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా అంటే ఏంటి? అసలే కోపపడదనే. త్వరగా కోపపడదంటే ఎన్నటికీ కోపపడదానే. త్వరగా కోపపడదంటే అర్థం ఏంటి? ఆలస్యముగా కోపపడుతుంది. భక్తునికి కోపం రావాలండి. అసలే ఎప్పటికీ కోపం రానోడు వాడు భక్తుడు కాదు, మెంటలోడు. మెంటలోడికి కోపం రాదు. వాడు ఎంతసేపటికి హిహి అని అంటూ ఉంటాడు, ఎకిలిస్తుంటాడు, కనబడ్డోడి మీద రాయేస్తాడు, ఆ రాయేసి హిహి అంటుంటాడు. మనం వాడిని తిట్టినా సరే హిహి అంటాడు. వాడికి అంతే మెంటలు. అసలు ఎప్పుడు కోపం రానివాడు పిచ్చోడు, వాడు భక్తుడు కాదు. న్యాయమైన కోపము మనకు ఉండాలి. ఆ కోపం మన కంట్రోల్లో ఉండాలి. అది సంఘక్షేమము కొరకు, సాతాను కార్యాలు లయము కావడం కొరకు మనం ఆ కోపాన్ని ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును పోలి నడుచుకోమని ప్రసంగాలు వింటున్నామా లేదా? చెప్పాలి మీరు నాకు. యేసును పోలి నడుచుకోమని చెబుతున్నాం. ఇక్కడే తమాషా ఉంది. మరి యేసయ్య కోపడ్డా లేదా? కోప్పడి ఏం చేశాడు? కొరడా పట్టుకున్నాడు. మరి నేను కూడా కొరడా పట్టుకుంటానంటే అదేంటి? నువ్వేమన్నా యేసు ప్రభువా నువ్వు అని? మరి యేసుని పోలి నడుచుకోమన్నావు కదా. నేను యేసు ప్రభువుని కాదంటున్నావు కదా. అంటే క్షమించాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభు. కొరడా పట్టుకునే దగ్గర మరి అప్పుడు ప్రసంగం కరెక్ట్గా చేయాలి. యేసును పోలి సగమే నడుచుకోను అని చెప్పాలి. సంపూర్ణమైన యేసు పోలిక వద్దు నీకు, అసంపూర్ణ యేసు పోలిక రావాలి అని ప్రసంగాలు చేయండి. యేసు ప్రతిరూపాలుగా మనం ఉండాలంటున్నారు. ప్రేమించాలి, క్షమించాలి అనే దగ్గరేమో కమ్మగా చెప్పుకుంటారు. చక్కగా బిర్యానీ తిన్నంత కమ్మగా ఉంటుంది ఆ బోధ. మంచిదే. ప్రేమ, క్షమా, సహనం మంచిదే. అవసరమైనప్పుడు కొరడా తీసుకుంటామంటే నో, మనకు అధికారం లేదండి. నువ్వెలా తీసుకుంటావు? నువ్వేమన్నా దేవుడువా? ఆయన అంటే దేవుడు. దేవుడు కనుక కొరడా తీసుకుంటాడు, నువ్వు ఎట్లా తీసుకుంటావు? మరి అదే మాట అప్పుడు అనలేదు నువ్వు. ఆయన దేవుడు కనుక క్షమించాడు, వీడు ఎలా క్షమిస్తాడు అని ఎందుకు అనలేదు? ఆయన దేవుడు కనుక సహించాడు అని ఎందుకు అనలేదు? ఆయనలాగా క్షమించాలి, సహించాలన్నప్పుడు మరి నేను దేవుడినా? అప్పుడు మనిషిని కదా. అప్పుడేమో మనిషినైనా సరే దేవుడిలాగా క్షమించాలి. ఇప్పుడేమో మనిషిని కాబట్టి కొరడా పట్టుకోదు. ఇది సైతానుకు అనుకూలమైన బోధ. మనలోని న్యాయమైన కోపాన్ని చంపేయడానికి, పులిపిట్ను ఆక్రమించి, ప్రసంగ పీఠికను ఆక్రమించి క్రైస్తవ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ఎంత పాపం జరుగుతున్నా, ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నా, కోపం అసలే రానటువంటి వింత ప్రాణులుగా క్రైస్తవులను మార్చడానికి ప్రసంగ పీఠికను ఆక్రమించుకొని, ప్రసంగ పీఠిక మీద ఉన్నవారి మనస్సులను ఆక్రమించుకొని
లూసిఫరు ప్రవేశపెట్టినటువంటి బలహీనపరిచే బోధనివి. మీకు ఎందుకండి ఎంత కోపం? ఎందుకండి నేను పర్సనల్గా నా మీదకి వచ్చినందుకు నేను ఎప్పుడైనా కొట్టానా? నేను దేవుని కార్యాలను చెడగొడితే మరి కోపం వస్తుంది, ఎందుకు రాదు? కొత్త మనస్సు రావాలి. అంటే అది కాదండి, మిమ్మల్ని హింసించే శత్రువులను మీరు ప్రేమించాలి, దీవించాలి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలన్నాడు కదా. అంటే మరి అదే వచ్చిన గొడవంతా. ఏమండి, మనలను హింసించే శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కానీ దేవుని శత్రువుల మీద కోప్పడొద్దనలేదు. 139వ కీర్తనలో దావీదన్న యొక్క ప్రార్థన మీరు చూడండి దయచేసి. దావీదు ఏమంటున్నాడు? యెహోవా, నీవు నన్ను 139:21 నిన్ను ద్వేషించు వారిని నేను కూడా ద్వేషిస్తున్నాను, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు, వారిని నా శత్రువులుగా భావించుకొనుచున్నాను. నాకు ఒక విషయం చెప్పండి. దావీదు సౌలు రాజు మీద పగ తీర్చుకున్నాడా? ఒక్కసారైనా కత్తి లేపాడా? అవకాశం వచ్చినప్పుడు కూడా చంపాడా? మరి గొలియాతు మీదకి ఎందుకు పోయాడు? వాడు దావీదునేమనలా, సౌలు ఏమో దావీదు మీద విషపు చూపు నిలిపాడు. సరే, అది దేవుడు చూసుకుంటాడులే అనుకున్నాడు. వాడేమన్నాడు? దావీదు మెటీరియల్, దావీదు మీద విషపు చూపు కాదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏర్పడవాడు. ఈ దినమున నేను యెహోవాను ఆయన సైన్యములను తిరస్కరించుచున్నాను, ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నానని అవాకులు చవాకులు పేలుతుంటే, పోన్లే వాడికి నాకేం గొడవ ఉంది, వాడికి నాకేంటి పంచాయతీ, వాడికి నాకేంటి గొడవ, నన్నేమనలేదు కదా, నన్నేమైనా అన్ననాడు చూసుకుందాం అనుకోలేదు దావీదు. నన్ను ఏమైనా అన్నా పర్వాలేదు, నా దేవుడి మీదకి వస్తే నేను ఊరుకునేది లేదు. ఆ దావీదు మనస్తత్వం ఇంకా క్రైస్తవులకు రాకుండా కేర్ఫుల్గా, జాగ్రత్తగా 100 సంవత్సరాలు బట్టి క్రైస్తవ సంఘ బలిపీఠము, పులిపీఠము, ప్రసంగ పీఠిక నుండి పిరికి మందు నూరిపోస్తున్నాడు సాతాను. దేవుని దాసులారా, దేవుని బిడలారా, కొంచెం మన మైండ్ మారాలి. కొంచెం ఒక 1 డిగ్రీ మారితే అయిపోయిందంతే. వ్యవస్థ మారుతుంది, సమాజం మారుతుంది, సాతాను శక్తులు పారిపోతాయి. కొంచెం మారాలి. అవసరమైనప్పుడు మనం పోరాటానికి దిగాలి. పోరాడాలి అనే మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? మనము పోరాడునది శరీరులతో కాదు. మీకు ఆ వచనం తెలుసు, వేల సార్లు చెప్పుకున్నాం. ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము. 2వ కొరింథీ 10వ అధ్యాయం కూడా మీకు తెలిసిందే. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. మొత్తం మీద యుద్ధోపకరణాలు అయితే ఉన్న, యుద్ధం అయితే జరుగుతుంది. ఓన్లీ షేప్ మారిందంతే.
దృశ్యమైన యుద్ధోపకరణాల నుండి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలకు మనం మారాం. కానీ పోరాటమే. దేవుని బిడ్డలారా, ఎక్కడ మార్పు అవసరమో, కొత్త నిబంధన కాలంలో కూడా యుద్ధం ఉంది. కొత్త నిబంధన కాలంలో కూడా శత్రువులు ఉన్నారు. శత్రువుల మీద మన యుద్ధం చేయటం ఉంది. దావీదు కత్తి పట్టుకున్నాడు. అసలు దావీదు నాకెందుకు? అబ్రహాం కత్తి పట్టుకున్నాడు లేదా? ఏమంటే రాజులను సంహారము ఏకంగా అయ్యగారు ఊచకోత కోసి వచ్చాడంట. హెబ్రీ 7లో చెప్తాడు. అబ్రహాం గారు ఏం చేశాడు? రాజులను, ఈయనంత మునగాడండి అసలు. ఏదో అబ్రహాంను విశ్వాస వీరుడు అని చెప్పుకుంటాం, కానీ అబ్రహాం అంటే మనకు ఒకటే గుర్తు, నీ స్వజనమును వదిలేసి రమ్ము, నీ ఒకగానైన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్ము. అట్లా బలిస్తున్న ఒక ముసలోడు, తెల్లగడ్డం, తెల్ల వెంట్రుకలతో, ఆ ముసలోడు గుర్తొస్తారు మనకు. కానీ ముగ్గురు రాజులు వారి సేనలను తన ప్రైవేట్ ఆర్మీతో తరిమి కొట్టి కోళ్ళను కోసినట్టు కోసేసి వచ్చాడు. ఎవరు? అబ్రహాం పిల్లలమేనా మనం? అవునా? గుండెలు మీద చేసుకొని చెప్పాడు, నేను అబ్రహాము కూతురు, అబ్రహాము కొడుకుని అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఓఫీర్ గారు, మీరు ఇట్లాంటి బోధలు చేయకండి. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ప్రజలని రెచ్చగొడతారేంటి? రెచ్చగొట్టకపోతే జోగొట్టాలి. మేము నువ్వు జోగొట్టి మణిపూర్ అట్లా తయారైంది. ఎప్పటికైనా బుద్ధి రాదా? దేవుని బిడ్డలారా, బోధలు జాగ్రత్త. బోధలు విశ్వాసులలో ధైర్యం నూరిపోయాలి. ఒక్కొక్కడిని ఒక దావీదులాగా తయారు చేయాలి, కానీ పిరికోళ్ళుగా తయారు చేయకూడదు. మనం ఆయుధము చేపట్టమండి. ఎప్పటికీ కూడా క్రైస్తవుడు ఎప్పటికీ ఆయుధం చేపట్టడు. అంటే వీళ్ళు అనుకునే ఆయుధాలు మనకు లేవు. మనకు కత్తులు, తుపాకులు, బాకులు, ఈ బాంబులు ఇవి లేవు, అక్కర్లేదు. ఎందుకో తెలుసా? వాటికంటే కోటి రెట్లు బలమైన ఆధ్యాత్మిక ఆయుధం మనకుంది, దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ పట్టుకోం మనం. ఎందుకంటే దాంతో ఏం చేస్తావురా పిచ్చోడా? నువ్వు కత్తి పట్టుకొస్తే ముందున్న డొక్కలో మాత్రం పొడుస్తావు. మేము ఇక్కడి నుంచి 3వ ఆకాశంలో పొడుస్తాం, 2వ ఆకాశంలో పొడుస్తాం. ఇక్కడ నుంచి పొడిస్తే 2వ ఆకాశంలో దురాత్మల సమూహాలు. ఒక్కసారి కత్తి విసిరామంటే 1000 మంది దయ్యాలు అడ్డంగా నరికేస్తాం మేము. శక్తివంతమైన ఆయుధాలు, ఆత్మల లోకంలో ఉపయోగించే ఆయుధాలు మనకు దేవుడు ఇచ్చాడు. అది మరి మన భూమి మీద మనుషులు కదా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే మనుషులు మనకు కనపడుతున్నారు బాబు, వీళ్లను ప్రేరేపించే శక్తులు కూడా ఆ 2వ ఆకాశంలో ఉన్నాయి. మనల్ని ఇబ్బంది పెట్టే మనిషి మీద మనం ఆయుధం ప్రయోగించాం. వీడిని ఇలాగ నడిపిస్తున్నటువంటి చీకటి శక్తి మీద కత్తి విసురుతాం. మన పోరాట విధానం మారింది, పోరాట పంథా మారింది. కానీ మనం ఎప్పటికీ యుద్ధ వీరులమే. దావీదు యుద్ధ వీరుడు, అబ్రహాము యుద్ధ వీరుడు. అవును, ఏలియా సంగతి ఏంటండి? ఏలియా సంగతి ఏంటి? ఏమండి, ఇప్పుడు సంఘంలో యెజబెల్ ఆత్మ ఉంది. ప్రకటన 2:20లో ఉందా లేదా? యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, తప్పు ఒకటి మోపవలసింది. కాబట్టి మరి ఏలియా కూడా ఉండాలిగా. యెజబెల్ ఉన్న దగ్గర ఏలియా ఉండాలి. మరి ఏలియా ఏం చేశాడు?
ఏలియా వంటి ఆత్మశక్తి మనకు రావాలని అందరూ ప్రార్థన చేస్తారు. నేను చాలా సంఘాల్లో ఈ ప్రార్థన విన్నా. ఏలియాకి ఇచ్చిన శక్తి నాకు దయచేద్దాం. నవ్వుకుంటాను. అంత సగం చదువు. ఒకడు అమెరికాకు పోయి ఏదో నేరం చేశాడు. అక్కడ జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు వాడికి 3 మాటలు వచ్చు. ఎస్, నో, ఆల్ రైట్. ఇక 3 నాకు తెలుసు కదా ఇంగ్లీష్ వచ్చుగా అన్నాడు. జడ్జి గారు అడిగారు, నువ్వు ఈ నేరం చేసిన మాట నిజమా అంటే ఎస్. ఇంగ్లీష్ వచ్చు మరి. నేను గురించి ఏమైనా నువ్వు డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చెప్పవలసింది ఏమైనా ఉందా అంటే నో. ఇంగ్లీష్ వచ్చు కదా. సరే, నీ గురి శిక్ష విధిస్తున్నానంటే ఆల్ రైట్. ఎస్, నో, ఆల్ రైట్. అయిపోయింది కథ పరిసమాప్తం. సగం చదువులు నేర్చుకుంటే అలాగే. ఏమండి, ఏలియా దినములే వచ్చాను. ఏలియా వంటి అభిషేకం ఎంతవరకు సగమే తెలుసు మనోళ్ళకు. ఎంతవరకు తెలుసు? బయలుదేవత బలిపీఠం అక్కడ ఉంది, యెహోవా దేవుని బలిపీఠం ఇక్కడ ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని రాలేదు. ఏలియా ప్రార్థన మొదలుపెట్టగానే ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. అటువంటి శక్తి కావాలి. అక్కడ ఆగిపోతారు మనోళ్ళు. ఎస్, నో, ఆల్ రైట్ కదా. మరి ఆ తర్వాత ఏమైంది? వీళ్ళని ఒక్కడిని పారిపోనీయకుండా పట్టుకోడరు అన్నాడు. 850 మంది బయలు ప్రవక్తలు, ఆషేరా ప్రవక్తలు కలిసి మొత్తం 850 ఫాల్స్ ప్రాఫిట్. పట్టుకోండి, ఒక్కడిని పోనీయద్దు అన్నాడు. కీషోను వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఖడ్గము చేత 850 కోళ్ళను కోసినట్టు కోసాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా యొక్క శక్తి మీకు కావాలన్నా వద్దా? అమ్మో వద్దు సార్, ఇదేదో డేంజర్ సార్. నీ మాట వింటుంటే మమ్మల్ని అందరినీ ఏదో చేసేటట్టే ఉన్నావు నువ్వు. అరే కొయ్యండి, వాక్య ఖడ్గంతో కొయ్యండి. దేవునికి స్తోత్రం కలిగిన దానికి కేసు ఉండదు. దేవుని బిడ్డలారా, అవగాహన మార్పు, పోరాట విధానం మార్పు. కానీ ఆ ఖడ్గమైన ఈ ఖడ్గమైన దాని వెనుక ఉన్నది మాత్రం పరిశుద్ధమైన రోషం, పరిశుద్ధమైన కోపం, హోలీ యాంగర్, హోలీ ఇండిగ్నేషన్, పరిశుద్ధ కోపం, నిస్వార్థమైన కోపం, దేవుని కొరకైన రోషం. అప్పుడు దావీదుకైనా ఇప్పుడు మనకైనా ఉండేది అదే. నేను ఊరుకోను. ఏం చేస్తావంటే ఏమో నాకేం తెలుసు, ఏదైనా చేస్తాను. దేవుడు ఏం చేయమంటే అది చేస్తాను. ఒకటైతే ఖాయం, ఏం చేయకుండా మాత్రం ఉండను. సువార్తకు దూషణ కలిగిన నాడు, యేసు ప్రభువుని ఎవడైనా దూషించిన నాడు, సువార్తకు విరోధంగా, క్రైస్తవ సమాజానికి విరోధంగా ఎవడైనా ఏదైనా ప్రయత్నమైనా చేసిన నాడు ఏం చేయకుండా మాత్రం ఉండనండి. ఏదో ఒకటి చేస్తాం, చట్టానికి లోబడి చేస్తాం. యేసయ్యేమో వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇంకో కత్తి ఇచ్చారు, రాజ్యాంగం. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజ్యాంగం చాలు. ఏమండి, సువార్త విరోధులను, మతోన్మాదులను కొట్టడానికి మనకి ఈ కత్తి చాలు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్వోర్డ్. దేవుడిచ్చినటువంటి వాక్యం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, 2 కత్తులు పట్టుకొని బయలుదేరాం అనుకోండి, విజయం ఎవరిది? మనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్తుంటే బాగానే ఉంది కానీ సార్ కొంచెం భయంగా ఉందండి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్ అంటే ఏంటి చేసేది? వాడు మహా అయితే చంపుతారు.
ఆ తిక్కలోళ్ళు అనుకుంటారు ఒక నాయకుడిని చంపితే ఉద్యమం ఆగిపోతుందని. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా చంపారు. 100% అది మర్డరే. 100%, 1000% అది మర్డర్. ఎవరిలో ఒకరిని హెల్మెట్ పెట్టి చూపెట్టి ఈయన తాగి బయలుదేరి వచ్చాడని ఒకరిని ఎవరిని పెట్టారు. ప్రవీణ్ పగడాల గారి ముఖము రౌండ్ చబ్బీ ఫేస్, ఆ హెల్మెట్ వాడి ముఖము కోలము, అంత కాలీఫ్లవర్ పెట్టుకొని ఉన్నామండి. నేను అప్పుడే ప్రకటించాను, వాడు ప్రవీణ్ పగడాల కాదు, ఎవరినో పెట్టాడు. చాలా కేర్ఫుల్గా స్కెచ్ చేసి ఆయనను చంపేశారు. చాలా దారుణం. అవును, చంపారు. ఇప్పుడు వాళ్ళు ఏం సాధించారు? క్రైస్తవ్యం చల్లారిపోయిందా? ఏం చేయలేరు. పౌలును తలనరికి చంపేశారు, ఇంకా ఎక్కువైంది క్రైస్తవ్యం. గ్రాహం స్టెయిన్స్ గారిని చంపారు, ఇంకా ఎక్కువైంది. క్రైస్తవులను ఎంతమందిని చంపితే అన్ని రెట్లు ఇంకా భగ్గుమని వ్యాపిస్తుంది. ఆ తిక్కలోళ్ళకి అది తెలియదు. చాలా రోజుల కింద నేను నా శత్రువులను కూడా ప్రేమించి ఓ చిట్కా చెప్పాను. మమ్మల్ని పాడు చేయాలంటే, బలహీనపరచాలంటే ఈ కొట్టడం, చంపడం ఇవన్నీ కాదురా పిచ్చోళ్ళారా. మాకు బాగా డబ్బులు ఇచ్చి ఒక్కొక్కడికి ఒక డూప్లెక్స్ హౌస్ విల్లా కొనిచ్చి, మాకు మంచి ఫారిన్ కారు కొనిచ్చి, కిలో బంగారం ఇచ్చి మా బాగా సుఖపడేటట్టు చేయండి. ఇక మేము ప్రార్థన మానేసి పాడైపోతాం. అట్లా కాదు, మమ్మల్ని కొడతా ఉంటే మేము ఏం చేస్తాం? బాధ తట్టుకోలేక మోకరించి ప్రార్థన చేస్తే పెద్ద అయిందికి వచ్చేస్తాం. అయిపోయింది మీ పని. ఓరి పిచ్చోళ్ళారా, క్రైస్తవులను మీరు బలహీనపరచాలంటే మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా మాకు ఇచ్చేసింది, అప్పుడు మేము చెడిపోతాం. అలా చెడగొట్టిండ్రా మమ్మల్ని. ఇలా కొట్టి తిట్టి కాదు, మీరేం చేయలేరు. ఎంత కొడితే తిడితే మేమంత రెచ్చిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం సార్ మీరు ఇలా చెబుతారు? అసలు మీరు దేనికి లొంగరా? దేనికి మీరు బలహీనపడరా? అవును, బలహీనపడము. మమ్మల్ని బలహీనపరచాలని మీరు బోర్డు డబ్బులు ఇచ్చారనుకోండి, దాంతో సువార్త ప్రకటిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే సార్ మీరు చెడిపోతున్నారు, మాట తప్పుతున్నారు. తప్పుతాం, ఏముంది, అప్పుడప్పుడు తప్పవచ్చు. మళ్ళీ మాకు ఇచ్చేసారంటే ఇవ్వ. ముందు ఈ డబ్బులు చూసుకునే బల్బు కదా, మా మీదకి వచ్చారు మీరు. ఏ రూట్లో పోయినా గెలుపు మనది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ముందు ఒక యుద్ధ వీరుని మనస్తత్వం మనకుండాలి. మనస్సు మారాలి. ఒదిగి ఉండి పోనీలే అనుకునే మనస్సు పోయి, అవసరమైనప్పుడు కోపపడి, అవసరమైనప్పుడు రోషం ప్రదర్శించే దావీదు మనస్తత్వం మనకు రావాలి. నేను అభిప్రాయ సేకరణ చేయాలనుకుంటున్నాను. క్రైస్తవ సంఘాలన్నీ తిరిగి, ఇది నా డ్రీమ్, నా స్వప్నం. ఇది క్రైస్తవ సమాజం, సంఘాలన్నీ తిరిగి, మీరే గనుక క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాడు జీవించి ఉంటే, మీరే గనుక సౌలు రాజు కాలంలో జీవించి ఉంటే గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళేవారా కాదా? మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఈనాటి క్రైస్తవుల్లో 199 మంది గొలియాతు మీదకి కత్తి తీసుకొని వెళ్ళవు, వడిసెలు తీసుకొని వెళ్ళవు. వాడికి బోధ చేస్తారు, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఇది దీన్ని చేసేది కరెక్ట్గా. నేను మీకు ప్రేయర్ చేస్తాను. పిచ్చి కుక్క మన మీద పీకటానికి వస్తుంటే దానికి బోధ చేస్తే అర్థమవుతుందా?
శత్రువు మనకు హాని చేయాలని, కొట్టి చంపాలని మన మీదకి వస్తుంటే నీతి బోధలు చేస్తారా? అర్థమవుద్ది వాడికి అసలు? ఎప్పుడు ప్రేమ చూపాలో, ఎప్పుడు బోధ చెయ్యాలో, ఎప్పుడు సువార్త చెప్పాలో, ఎప్పుడు తోలు తీయాలో తెలిసిన దావీదు మనస్తత్వం మనకు రావాలి. ఇది రానే లేదు. ఏలియా మనస్తత్వమా మనది? కాదు. అబ్రహాం మనస్తత్వమా? కాదు. దావీదు మనస్తత్వమా మరి? కాదు. మరి ఎట్లా రూపాంతరం పొందుతామని అడుగుతున్నా అంతే. దట్ ఈజ్ మై ప్రాబ్లం. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనకు అబ్రహాం మనస్తత్వం ఉందా? ఏమండి, రాజుల మీదకి వెళ్ళేవాళ్ళమేనా మనం? 3 రాజులు లోతును దోచుకున్నారు, లోతును చెరబట్టుకుపోయినారు. అబ్రహాముకు వార్త వినబడింది, తరుముకుంటూ వెళ్ళాడు. మనం వెళ్ళేవాళ్ళమేనా? దేవుడు చూసుకుంటాడు కదా. మరి నీకు అబ్రహాము మనస్సు లేకపోయే, ఏలియా మనస్సు లేదు, దావీదు మనస్సు లేదు. ఏదున్నా సగం సగం ఉంది. సగం అబ్రహాం, సగం ఏలియా, సగం దావీదు. అందుకే సగం రూపాంతరం. కాబట్టి నేను చెప్తున్నా, దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. మనం క్రైస్తవులమని చెప్పుకోవడమే వేస్ట్. ముందు అప్రస్తుతమైన విభేదాలు, వివాదాలన్నీ మూటగట్టి అవతల పారేసి సువార్తను నిలబెట్టడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి అన్ని విభేదాలు విస్మరించి ఒక్క దావీదు కాదు, 1,000,000 మంది దావీదులమై మనం నిలబడాలి. అప్పుడు ప్రపంచమే మారిపోతుంది. మీకు తెలుసా అసలు భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏమండి, అనధికారిక లెక్కల వీళ్ళందరూ ఎందుకు గొడవాడుతున్నారు? బలవంత మతం మార్పిడ్లు, యాంటీ కన్వర్షన్ బిల్లు ఎందుకు అంటున్నారు తెలుసా? 100కి 2 అనే లెక్క తప్పు. 100కి 2 అనే లెక్క తప్పు. 1956లో నువ్వు ఏమంటారు, జనాభా లెక్కలు తీసినప్పుడు 100కి 2 అని అన్నావు. మొన్న 2011లో కూడా 100కి 2 అని అన్నావు. మరి అప్పుడు 2 ఇప్పుడు 2 అయితే మరి మతం మార్చింది ఎవరు? ఎవరు మారారు? 2% 2% అంటే నువ్వు రాసిన 2% లెక్కలైనా దొంగ లెక్కలు కావాలా? లేకపోతే ఈ మతం మారారు అనేదైనా అబద్ధమై ఉండాలి. యాక్చువల్గా వాళ్ళకు తెలుసు, అనేక మంది దళితులు కానివారు, దళితులైన వారు కూడా కులము అనే భేదం లేకుండా ఎంతోమంది ప్రభువుని అంగీకరించారు. దాదాపు ఇప్పుడు భారతదేశ జనాభాలో 100కి 20 మంది, 20 నుండి 25 వరకు యేసయ్యకు ప్రార్థనలు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, 20 నుండి 25 వరకు. అందుకే వణికి చస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళందరూ దావీదుల వంటి వారు అయ్యారనుకోండి. ఇప్పుడు 25% అనుకోండి, పోనీ 10% అనుకోండి, పోనీ 25 కాదు 10, ఇంకా తక్కువ లెక్కేసుకుందాం. ఇప్పుడు 150 కోట్ల జనాభా మనకుంది. అందులో 10% అంటే 15 కోట్లు. 15 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది సీను? మణిపూర్ అట్లా తయారవుతుందా? ఆ దినము రావడం కొరకు మనందరం ప్రయత్నం చెయ్యాలి. ప్రార్థన ఎట్లాగో చేస్తూనే ఉన్నాం. ఏమండి, ఇవన్నీ చేయొద్దు సార్, ప్రార్థన చేయాలి అని అంటే నేను చెప్తున్నారే, ప్రార్థన చెయ్యి, పని కూడా చెయ్యరా బాబు. నువ్వు తలలో దురద పెట్టింది అనుకోండి, గోక్కుంటావా ప్రార్థన చేస్తావా? లాజరును లేపిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టు పిలిచే మహాదేవుడు, ఎర్ర సముద్రము చీల్చిన దేవుడు ఈ దురదను తగ్గించలేడా? కనుక నేను గోక్కోను. దేవా దేవా
ఏస్తున్నాములో ఏస్తున్నాము ఎదురుతో పోతాను ఎదురుతో పో అంటావా? అంత ఎందుకులో బాబు, సింపుల్గా అలాగంటే పోయేది. నేనైతే నేను ప్రార్థన చేయను, గోక్కుంటా. వీళ్ళందరినీ కూడా అట్లాగే గోక అవతల భార్య దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయండి, పని కూడా చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మనస్సు మారాలి. ఇది నేను చెప్పేది కొత్త మనసు. నీకు ఏలియా అనుకుంటే సంపూర్ణమైన ఏలియా మనసు రావాలి. అబ్రహాం అనుకుంటే సంపూర్ణమైన అబ్రహాం మనసు రావాలి. దావీదు అనుకుంటే సంపూర్ణమైన దావీదు మనసు రావాలి. మరి వాళ్ళు ఆయుధాలు చేపట్టారంటే అప్పుడు 2 కొరింథీ 10లోకి రావాలి. మా యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కావు, యుద్ధమైతే చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పోరాట స్ఫూర్తి మనకు వచ్చిన నాడు అసలు సిసలైన స్వర్ణ భారతం చచ్చినట్టు ఏర్పడి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సందేశములు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఏమన్నా ఉన్నాయా కార్యక్రమాలు? ముగించొచ్చాను. పరిచయం నాకు చేస్తావా? నాకు ఇప్పుడు ప్రార్థన ఆపి పరిచయం ఎందుకు? అసలు నీకు చెప్పనా? మరి ఆ మాట చెప్పనా? సరే బ్రదర్ రండి రండి. ఈ బ్రదర్ పేరేంటి? మీరు మోకరించగలరా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఏం పేరు మీ పేరు? ప్రకటన గ్రంథ తరగతులు ఆన్లైన్ జరిగినప్పుడు మీరు శ్రద్ధగా ఫాలో అయ్యారు, విన్నారు, దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డారు. ఆల్రెడీ సేవలో ఉన్నారు చాలా కాలంగా కదా, సంఘం కూడా నడిపిస్తున్నారుగా. వెరీ గుడ్. బ్రదర్ ఇప్పటి నుంచి ఓఫీర్ మినిస్ట్రీస్తో కలిసి ఏకీభవించి సేవ చేయాలని ఒక భావం కలిగి ఉన్నారు. ఇస్ దట్ రైట్ బ్రదర్? మీ పేరు? శామ్యుల్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యా ఇక్కడున్న పాస్టర్స్ అందరూ కూడా మీ సంఘ సభ్యులందరూ కలిసి, ఇంకా వస్తే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని కూడా తీసుకొని ర్యాలీకి రండి. మీ సంఘ సభ్యులు ఒక్కరు కూడా వెనుకొనడానికి వీల్లేదు. అందరూ వాల్టైర్ సమిట్ దగ్గరికి 3 గంటల కల్లా తప్పక రావాలి. అవసరమైతే లీవులు పెట్టుకోండి, లాస్ ఆఫ్ పే పెట్టుకోండి. ఇది మనకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అందరు రావాలి. అయ్యా మీ సంఘం ఎక్కడుంది? అవకాశం ఉంటే మీ సంఘం కూడా రండి. ఓకే రైట్. ఇతర సంఘాలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఓఫీర్ మినిస్ట్రీ సంఘాలకైతే ఆజ్ఞాపిస్తున్నాను. ఏమండి, తప్పకుండా మీరందరూ అత్యధిక సంఖ్యలో రావాలి. బ్రదర్ శామ్యుల్ గారిని కూడా మనము మన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ మనం చప్పట్లు కొడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీకే మహిమ స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ అమోఘమైన సేవలో చాలా సంవత్సరాలుగా నీకు లోబడి నీకు విధేయుడే పనిచేస్తున్న పాస్టర్ శామ్యుల్ గారి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా నీ వాక్యము చేత హెచ్చరింపబడి ఆకర్షించబడి ఇక్కడ సత్యబోధ ఉన్నది అనే విషయాన్ని వారు గ్రహించి శామ్యుల్ గారు ఓఫీర్ మినిస్ట్రీస్లో కలిసి సేవ చేయాలని సదుద్దేశము సత్సంకల్పంతో వచ్చుండగా వారిని మేము ప్రభువా చేర్చుకుంటున్నాం, అంగీకరిస్తున్నాం. బ్రదర్ని ఇది మొదలుకొని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. సత్యము కొరకే వారు ధ్వజమునెత్తి క్రీస్తు యేసుకు మంచి సైనికుడిగా విశేషమైన సేవ చేసి వేలాది మందిని, లక్షలాది మందిని రక్షణలోనికి, సర్వసత్యంలోకి, పౌలు బోధలోనికి నడిపించడానికి నీ కుమారుణ్ణి వాడుకొనమని, అలాగే కొన్న మేమందరం కూడా ప్రభా మా మనస్సు మారి నూతన మగుట వలన సంపూర్ణమైన అబ్రహాము వ్యక్తిత్వం, పరిపూర్ణమైన దావీదు ఏలియాల వ్యక్తిత్వం
కలిగిన వారమై, సంపూర్ణమైన మోషే వ్యక్తిత్వాలు కలిగిన వారమై, ఏదో సగం సగం కాకుండా ఈ భక్తులందరిలో ఉండే పరిపూర్ణ వ్యక్తిత్వాలు మేము సంతరించుకొని రూపాంతరము పొంది యేసు పోలికగా మారడానికి సహాయం చేయండి. మా భారతదేశమును దర్శించండి, గొప్ప ఉజ్జీవం అనుగ్రహించండి, మతోన్మాద శక్తులను మట్టు పెట్టండి, మతోన్మాద శక్తుల కుట్రలను భగ్నము చేయండి తండ్రి. మా దేశమును సువార్త వెలుగులతో నింపమని, కోట్లాది ప్రజల హృదయాలను రక్షణానంద వెలుగులతో నింపమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికిని వారి ప్రత్యేకంగా తన సేవా జీవితంలో రజతోత్సవాన్ని జరుపుకుంటున్న దైవజనుడు పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకు జయ. హల్లెలూయా.